దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా జీవించమన్నాడు. ఆయన ప్రేమమయుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నిర్గమకాండము 40:34 చూస్తే, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మన హృదయాలు వాక్యంతో నింపబడాలి. మన హృదయాలు వాక్యంతో నింపబడి ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన మందిరము నింపబడాలి. మనం ఆశీర్వదించబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ప్రేమమయుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని బలపరచాలని దేవుడు చూస్తున్నాడు. చూడండి, 1 సమూయేలు 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. సమూయేలు అక్కడ ఉన్న కుమారులందరినీ చూశాడు. ఇతను దేవుడు అంగీకరించలేదని చెప్పాడు. మహాశూరులు కట్ట ఉన్నారు. ఎలియాబు, అభినాదాబు, వీళ్ళు చాలా గొప్పవారు. కానీ దేవుడు వాళ్ళని కోరుకోలేదు. అతని పైరూపము లక్ష్య పెట్టక మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడిగగా, ఇంకను కడసరి వాడు ఒకడున్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. అయితే పిలిపించు అంటే పిలిపించడానికి వెళ్ళారు. అప్పుడు దాకా సమూయేలు కూర్చున్నాడు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు మనకి ఒక బాధ్యత ఇచ్చాడు. యథార్థత, ఇంటిగ్రిటీ. యథార్థతతో నడవమని దేవుడు చెప్పాడు. యథార్థతతో నడిచినట్లయితే మనము జయిస్తాం. ఈ లోకమును జయించినది విజయము, విశ్వాసమే. ఎలియాబు, అభినాదాబు నేను వీళ్ళని కోరుకోలేదన్నాడు. దావీదు వచ్చాడు, దావీదుని అభిషేకించాడు. చూడండి, అవిధేయత మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే చాలా భయంకరంగా ఈడ్చుకెళ్ళిపోతుంది. ఈ అవిధేయత అనేది ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, సీఎం, ఒక కలెక్టర్ కాడి నుంచి, ప్యూన్ కాడి నుంచి మొదలవుతుంది. అవిధేయత ఎవరిని విడిచిపెట్టరు. అధికార దుర్యోగం చేయటం ఎవరిని విడిచిపెట్టరు. కానీ ఈ లోకంలో కోర్టుల్ని, పోలీసు వాళ్ళని కప్పేచ్చేమో కానీ అంటే అబద్ధపు, మోసపు క్రియలు మన కళ్ళ ముందర జరిగినప్పటికీ, మనం ఏం చేయలేనప్పటికీ, ఇంటిగ్రిటీ, యథార్థతతో మీరు జీవించినట్లయితే దేవుడు యేసుక్రీస్తు అభిషేకిస్తుడు. మన అందరినీ అభిషేకించాడు. అభిషేకం మనందరికీ ఉంది. మనందరికీ అభిషేకం ఉంది కదా. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. ప్రతి ఒక్కరూ యేసు నామంలో అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు. అలా ఆశ్చర్య కార్యాలు చేయాలి అంటే పాపానికి దాసులై ఉండకూడదు. పాపాన్ని అసహించుకోవాలి. మీరు ఏం చేయాలంటే మీ అవయవాల్ని దేవుడికి అప్పగించుకోవాలి. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు ఇది సాధ్యము. పరిశుద్ధ జీవితము ఎలా జీవించాలి, యథార్థతతో ఎలా జీవించాలి? వాక్యము మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. పరిశుద్ధంగా జీవించినట్లయితే మీరు ఒక శక్తిని పొందుకుంటారు. దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. దేవుని రూపంలోకి మీరు వస్తారు. మీరు దేవుడి స్వరూపంలోకి మీరు వస్తారు. ఇప్పుడు ఎవరికి శిక్ష తప్పదు అని అంటున్నారంటే, తప్పు చేస్తే ఎవరికి శిక్ష తప్పదు. కానీ ఈ లోకాన్ని, ఈ కోర్టుల్ని, పోలీసు వాళ్ళని, ఇవన్నీ తప్పించుకోవచ్చు.
ఈ లోకంలో తప్పించుకోవచ్చు, కానీ దేవుడికి మరుగైందేది లేదు. దేవుడి సన్నిధిలో డిట్టుగా అన్నీ కనపడతా ఉంటాయి. భూమి యందు ఏమి విప్పుతావో పరమందిప్పబడిందిలే. ప్రతి క్రీస్తువుడు అభిషేకిస్తుడు. దావీదు ఎలా అభిషేకం పొందాడు? యేసుక్రీస్తు వారు ఎలా పైనుంచి పావురమా వచ్చి ఆయన బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని దేవుడు ఎలాగ చెప్పాడో అలాగే ప్రతి ఒక్కరికి అభిషేకంతో మండుచున్నారు. మీ అవయవాలు దేవునికి నీతికి దాసులుగా అప్పగించుకోండి. మీరు నీతికి దాసులుగా అప్పగించుకున్నప్పుడు మీరు పవర్తో నింపబడతారు. ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను దేవుడు మిమ్మల్ని చేశాడు. మీరు సామాన్యులు కాదు. మీరు బాధ్యతలు చేపట్టేదాకా దేవుడు బేబీ చిన్న సంఘము అంటే సంఘము ఎదగలేదు. సంఘం అంటే ఎవరు? మనమే. క్రైస్తవుడని పేరు చెప్పుకుని పాపానికి దాసులుగా, పాపానికి సెల్యూట్ చేసుకుంటూ అపవాదికి మీరు చెరువు అయిపోతుంటే మీలో మార్పు ఎప్పటికీ రాదు. మీకన్నా అన్యులు ఎంతో బెటర్. ఒక కండక్టర్ చూడండి, బస్ కండక్టర్ తన నిజాయితీతో, తన యథార్థతతో ఆయన పని చేస్తూ ఉంటాడు. ఆయన పనంతా కూడా ఒక గురి గమ్యము, ఆ టికెట్లు కొట్టుకోవటం, ప్రతి ఒకరికి వెళ్ళి తన నిజాయితీతో, తన యథార్థతతో తన పని చేస్తూ సందలు కలిసిపోతాడు. అలాగే యథార్థతతో పని చేయమని, యేసు నామంలో పని చేయమని అందరికి అభిషేకం ఇచ్చాడు దేవుడు. అభిషేకం ఇచ్చిన అభిషేకం ఈ అధికారాన్ని దుర్యోగం ఎలా చేస్తున్నారు? రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయను. ఇప్పుడు ఆ రాజ్యంలో మీరు ఎలా జీవిస్తున్నారు? క్రైస్తవుడు అంటే సామాన్యుడు కాడు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధ జీవితము, యథార్థతతో జీవించినప్పుడు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, నీ పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. మీరు అభిషేకస్తులు, మీరు దైవములు, మీరు దేవుణ్ణి కలిగిన వారు, దేవుడికి ఎరిగిన వారు. యేసు నామములో మీకు కార్యాలు జరుగుతాయి. ఇక్కడ మనం ఒకటి గమనించటం లేదు. మీరు అభిషేకిస్తులు. దావీదు కలిగిన అభిషేకం మీకు ఉంది. యేసుక్రీస్తు కలిగిన అభిషేకిస్తుడు. యేసుక్రీస్తే అభిషేకిస్తుడు. నా శరీరాన్ని తిను, నా రొట్టెని తిను, నా శరీరాన్ని, నా రక్తాన్ని త్రాగు అని ఆయన చెప్పి, ఆయన పాలసీ అంతా ఇచ్చేసి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందండి, నా శిష్యులు చేయండి, ఇక సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను, ఇన్ని మాటలు చెప్పి ఇంకా ఆయన బాధ్యతలను చేయి పట్టలేదు అంటే మనం ఎవరు? సందేహం నిన్ను పతనం చేస్తుంది. చూడండి, మొద్దులాగా ఉండొద్దు. వివేకము దేవుడు నీకు ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుడికి ఈ అభిషేకం ఉన్నది. ప్రతి క్రైస్తవుడిలో ఎందుకు ఆ యొక్క అభిషేకాన్ని పొందుకోలేకపోతున్నాడు అంటే, నాయకుడి యొక్క జాబితాలోకి చేర్చలా పడిపోతున్నాడంటే, ఒక గిద్యోను చూశారు, ఒక మోషేను చూశారు, ఒక యేసుక్రీస్తుని చూశారు, ఒక ఏలియాను చూశారు, ఒక యేసుక్రీస్తుని చూశారు, కానీ ప్రజల్లో నాణ్యత లేదు. ప్రజలంటే ఎవరు? ఇశ్రాయేలు 11 రోజులు చేయవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎడారిలో తిరుగుతూ కనాన్ దేశానికి వెళ్ళలేని వాళ్ళు. ఇప్పటికి కూడా తలంపులు శుద్ధి చేసుకోపోవటం, తన రాజ్యాన్ని, అధికారాన్ని పట్టకపోవటం, తనలో ఏ బలము లేదులే అనుకోవటం, ఆ అపోహ. ఈ నమ్ముట నీ వశం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. భూమి ఏమితో పరమందింపబడలేని దేవుడు చెప్పాడు. కానీ ఆయనకి మరుగైంది ఏది లేదు. మీరు నీతికి దాసులుగా ఉండాలి. ప్రతి తలంపు, ఆలోచన, మీ సరిహద్దులు విశాలపరచుకోవాలి. ప్రతి క్రైస్తవుడికి అధికారం ఉన్నది.
ప్రతి క్రైస్తవుడిలో అభిషేకం ఉన్నది. 2 కళ్ళుగా చేశాడు మీకు. ఆయన ఎలా ఆయన రూపంలో చిక్కుకుని ఆయన్ని అభిషేకించి మనల్ని ఎలా చేసుకున్నాడంటే, ఒకళ్ళని రాజులుగాను ఒకళ్ళని యాజకులుగాను చేసుకున్నాడు. యాజకులు ఎవరంటే పాస్టర్లు, బిషప్లు, డాక్టర్లు, అపోస్తులు, వీళ్ళందరూ కూడా యాజకుల లెక్కలోకి వస్తారు. రాజులు ఎవరు అంటే ప్రతి క్రైస్తవుడు రాజులే, రాజుగా తయారు చేశాడు. రాజు అభిషేకం పొందుకున్నవాడు ఎలా ఉండాలి? ఒక ఆయన మన శిరస్సు అయ్యాడు. ఆయన శిరస్సుని మనం ఎలా గౌరవించాలి? ఆయన శిరస్సుకి మనం గౌరవించాలి. పాపానికి దాసులై ఉండొద్దు, పాపానికి మీరు నీతికి దాసులు అవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. సందేహపడద్దు. సందేహం మిమ్మల్ని పతనంలోకి గెంటేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ స్తోత్రాలు. దావీదు యుద్ధం చేశాడు నాయన. యేసుక్రీస్తు కూడా తండ్రి మనల్ని ప్రేమగా పెంచి, మనల్ని బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి, మనల్ని ఎంతగానో ప్రేమించి, కృపించి, తండ్రి అభిషేకించి, ఇదిగో నా శరీరం తినండి, ఇదిగో నా రక్తం త్రాగండి, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతున్నారు కాబట్టి అభిషేకం మీది, రాజరికం మీది, రాజ్యత్వం మీది, రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు వాయును అని చెప్తున్నప్పటికీ రాజ్యాన్ని నిలబెట్టుకోలేక పాపానికి దాసులైపోయి, బందీలైపోయి, బేడీలేంచుకుని వాడేం చెప్తే అదే చేసేలాగా మనం ఉంటే ఇంకెప్పుడు క్రీస్తు రాజ్యం చూస్తాం. ఒకరు చేసే పని కాదు ఇది. ప్రతి ఒక్కరు నరాల్లో అభిషేకం పొంగాలి, ఉద్యమం రావాలి, అభిషేకం పొందుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయనకి లాగా జీవించాలి, ఆయన స్వరూపంలోకి రావాలి. మన కళ్ళు శాంతికి నిలయంగా ఉండాలి. మన నోరు, మన చెవులు నెత్తి నుంచి అరికాలి వరకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన సంఘము ఎప్పుడు ఉద్యమం పడుతుందో, మనం ఎలా ఉద్యమం పడతామో అని దేవుడు చూస్తున్నాడు. నమ్ముట నివశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రతి ఒక్కరిలో ఈ ఉద్యమం రగలాలి. ఉద్యమం ప్రతి ఒక్కరిలోనే రావాలి. ప్రతి ఒక్కరిలోని దేవుని సందేశాన్ని బలంగా ఇవ్వాలి. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిలోనే ఉద్యమం తీసుకురండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని అభిషేకించినందుకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిలోనూ తండ్రి నరాల్లో వారిలో శక్తి సామర్థ్యాన్ని చూడాలి తండ్రి. అయ్యా, ఎప్పుడులాగా వాడు ఉండకూడదు. వాళ్ళు సంఘ సరిహద్దులు సాలపరచబడాలి, సంఘం పైకెత్తబడాలి, సంఘము ఉజ్జీవించబడాలి, సంఘము యొక్క శక్తి ఏంటో ఈ లోకానికి చూపించాలి. అయ్యా, కృప ఎంబడి కృప మాకు ఇచ్చావు తండ్రి. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చావు, కానీ నాయన కృప సత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసిస్తున్నావు, మమ్మల్ని బలపరుస్తున్నావు, స్థిరపరుస్తున్నావు, సిద్ధపరుస్తున్నావు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.